ఇప్పుడే అందిన వార్త మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ లో ఊహించని భిక్ష కంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ల వ్యవహారంలో కొత్త పంచాయతీకి దారి తీసింది. నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ సీనియర్ నేత మల్లు రవికి దాదాపు ఖరారైనట్లు వార్తలు రావడంతో మరో నేత సంపత్ కుమార్ బగ్గుమన్నారు. తనకు కాకుండా మల్లు రవికి టికెట్ రావడం వెనుక ఖమ్మం కోటరీ ఉందంటూ ఫైర్ అవుతున్నారు. అంటే ఈ విషయమై నేరుగా సోనియా గాంధీ కూడా లేఖ రాశారు. ఈ విషయం నియోజకవర్గం మాదిగ సామాజిక వర్గానికి 1,00,000 సంఖ్యలో ఓటింగ్ ఉందని, ఆ విషయాన్ని పట్టించుకోకుండా వేలల్లో ఓటింగ్ ఉన్న మాలలకు టికెట్ ఇవ్వడం వెనుక కుట్ర ఉందని ఆయన తన లేఖలో ఆరోపించినట్లు సమాచారం. ఖమ్మం టికెట్ డిప్యూటీ సీఎం బట్టి మల్లు విక్రమార్కకు సతీమణి మల్లు నందినికి దక్కకుండా మంత్రి పొంగులేటి తన సోదరుడు ప్రసాద్ రెడ్డిని తెరపైకి తెచ్చాడన్నారు. ఆయనకు టికెట్ ఇప్పించుకోవడం కోసమే ఇక్కడ బట్టి సోదరుడు మల్లు రవికి టికెట్ వచ్చేలా ఖమ్మం కోటరీ పనిచేస్తుందని సంపత్ పేర్కొన్నారు. 30 ఏళ్లుగా పార్టీలో వివిధ హోదాల్లో తాను పనిచేశానని గుర్తు చేశారు. తనను పక్కన పెట్టిన వరుస 4 ఎన్నికల ఓటమి పాలైన మల్లు రవి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తనకు టికెట్ ఇవ్వాలని సోనియా గాంధీని కోరారు. ఇప్పటికే మల్లు రవి ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా నామినేట్ పదవి ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. దీంతో సోనియాకు సంపత్ కుమార్ రాసిన లేఖ పార్టీలో చర్చనీయాంశం అయితే అయింది. ఇక బీఆర్ఎస్ సంబంధించి కీలక నేతలు ఇప్పటికే ఒక్కొక్కరిగా విడతల వారీగా కాంగ్రెస్ సంబంధించి పోటీగా బరిలోకి దింపుతున్నారు ఎంపీకి సంబంధించిన టికెట్లు. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఊహించని భిక్షకే ఆల్రెడీ తన సోదరుడికి ప్రసాద్ రెడ్డి తెరపైకి తీసుకువచ్చారని, కీలక నేత అయిన తనకు ఇవ్వకుండా టికెట్లు మార్పులో కీలకంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరించారని సోనియా గాంధీకే కంప్లైంట్ చేయడం ఊహించని భిక్షకే అంటున్నారు. రాజకీయంగా పార్టీలో పెద్ద చర్చే నడుస్తుంది అంటున్నారు రాజకీయ